రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. ఓంకారాధీశ్వరీ అతులితానందప్రదాయిని శ్రీచక్రపీఠేశ్వరీ బ్రహ్మ విష్ణీశ్వరజననీ అనంతస్వరూపిణి దేవీ అద్వైతామృతమూర్తే శ్రీవేజండ్లపురవాసిని శ్రీకాళీ నమోస్తుతే. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తిరుమల కొండపైకి చేసిన ప్రయాణాల వివరాలను గూర్చి ఈ విధంగా తెలియజేశారు. గురుదేవులు చిన్న వయసులో వారి అమ్మా నాన్నలైన శ్రీమతి గుమ్మా పార్వతమ్మ, శ్రీ ఐతమరాజు గార్లతో కలిసి 3 సార్లు తిరుమల కొండపైకి వెళ్ళినట్లుగా వారికి గుర్తు ఉన్నది అని తెలియజేశారు. అయితే ప్రత్యేకత ఏమిటంటే, గురుదేవులు ఒంటరిగా తిరుమల కొండపైకి కాలినడక మార్గములో వెళ్ళినప్పుడు గురుదేవుల వయస్సు 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరము ప్రారంభమైన పర్వదినం 12/8/1982 గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి సాయంత్రం బయలుదేరి వెళ్ళి 14/8/1982 దశమి శనివారం ఉదయం గురుదేవుల చిన్నన్న అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అప్పుడు గురుదేవులు కొండపైన 3 నిద్రలు చేశారు. అప్పటి నుంచి గురుదేవులు 2024 వరకు ఎన్నో పర్యాయాలు కొండపైకి వెళ్ళి 3 నిద్రలు చేస్తూ ఉండేవారు. ఒకసారి 1982లో గురుదేవులకు ఒక సాధువు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీ వెంకటాచల మాహాత్మ్యం అనే చిన్ని పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకంలో శ్రీ వెంకటాద్రి మీద 1000 తీర్థాలు ఉన్నట్లు గ్రహించారు గురుదేవులు. ఆ తీర్థాల కోసం గురుదేవులు ఎన్నో పర్యాయాలు తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు ఆ తీర్థాల జాడలను కనుగొనటానికి వెంకటాచలం మీద ఉన్న అడవుల్లో, లోయల్లో ఎన్నో విధాలుగా శ్రమ అనుకోకుండా స్వామి కార్యంగా భావించి అన్వేషిస్తూ ఉండేవారు. ఆ విధంగా గురుదేవులు కొన్ని తీర్థాలను దర్శించారు. ఆ సమయాల్లో కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. కనుక కొన్ని చోట్ల ఎలుగుబంట్లు గుంపులుగా వచ్చేవి. గురుదేవులను చూడగానే తలలు పైకెత్తి చూస్తూ ఉండేవి. గురుదేవులు గోవిందా గోవిందా అనగానే నమస్కరించి వెళ్ళిపోయేవి. శ్రీవారి పాదాల వైపు గురుదేవులు వెళుతున్నప్పుడు కొన్ని నెమళ్ళు గుంపులుగా వచ్చి పురులు విప్పి ఆడుతూ ఉండేవి. మరికొన్ని సందర్భాల్లో జాబాలీ తీర్థం వైపు వెళ్ళి అడవిలో నడిచి వస్తూ ఉండగా 4-5 పెద్ద పాములు పడగలు విప్పి చూస్తూ ఉండేవి. కొన్ని పర్యాయాల్లో గురుదేవులు వెళ్ళిన ప్రదేశాలు పుట్టలు, గుట్టలతో
భయంకరంగా ఉండేవి. అప్పుడు గురుదేవులు తీర్థాల కోసం వెతుకుతున్నప్పుడు సాయంత్రపు వేళ ఒక వృద్ధుడు తిరునామం ధరించి వచ్చి, "ఏమిటి వెతుకుతున్నావు?" అనగా గురుదేవులు తీర్థాల కోసం వెతుకుతున్నాను అని అన్నప్పుడు, "నీ ముందుగా ఉన్నది ధ్రువతీర్థం" అన్నారు. మరొక పర్యాయం గురుదేవులు పసుపు తీర్థం వైపు వెళ్ళినప్పుడు ఒక యువకుడు తిరునామంతో కొండపై నుంచి చెట్ట పక్కగా దిగి వస్తూ చిరునవ్వులు చిందిస్తూ గురుదేవుల మనసులోని భావాన్ని గుర్తించి, "నువ్వు వెతుకుతున్న తీర్థం అదిగో అక్కడే ఉన్నది, వెళ్ళు" అంటూ కొంచెం ముందుకు వెళ్ళి అదృశ్యులయ్యారు. మరొక పర్యాయం గురుదేవులు తుంబురు తీర్థానికి వెళుతున్నప్పుడు మళ్ళీ 4 ఎలుగుబంట్లు వచ్చాయి. గురుదేవుల దగ్గరకు వచ్చి గురుదేవులను చూస్తూ నిలుచున్నాయి. గురుదేవులు "గోవిందా గోవిందా" అన్నారు. అవి 4 నవ్వుతున్నట్లుగా ఏమో పళ్ళన్నీ కనిపించేటట్లుగా నోళ్లు తెరిచి చూపించి అక్కడి నుంచి కొండపైకి వెళ్ళిపోయాయి. తుంబురు తీర్థానికి వెళ్ళే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఆ తీర్థాలకు వెళ్ళాలంటే అక్కడ ఉన్న నీటి ప్రాజెక్టు మీదుగా వెళ్ళాలి. ఆ రోజుల్లో ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఇటీవలి కాలంలో దేవస్థానం వారు సంవత్సరానికి ఒకసారి తుంబురు తీర్థం, కుమారతీర్థం లాంటి కొన్ని తీర్థాల దర్శనానికి అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక సమయాలలో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. తిరుమల కొండపైన స్వామివారితో గురుదేవులకు ఎన్నో దివ్యానుభూతులు ఉన్నాయి. గురుదేవులు తిరుమల క్షేత్రానికి అనేక పర్యాయాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వెళ్ళారు. ఒక పర్యాయం గురుదేవులు గోగర్భానికి సమీప ప్రదేశాల్లో పాపనాశం తీర్థానికి వెళ్ళే పరిసర ప్రాంతాల్లో శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం, హదీరాంజీ సమాధి పక్కన ఉన్న అటవీ భూముల్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది దేవతా స్త్రీలు ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ అదృశ్యమవుతూ ఉండేవారు. గురుదేవులు ఒక సందర్భంలో శిలాతోరణం ఉన్న ప్రాంతంలోని చక్రతీర్థానికి వెళ్ళినప్పుడు అక్కడ గురుదేవులకు ఒక సాధువు శ్రీ నరసింహస్వామి రూపంలో కనిపించి అదృశ్యమయ్యారు. ఈ సన్నివేశం 1985లో జరిగింది. గురుదేవులు అక్కడకు వెళుతూ ఉండటం వలనేమో ఆ స్వామివారే మా ఎలవేల్పు కావటం వల్లనే వేజండ్లకు విచ్చేసి ఇక్కడ కూడా స్థిరంగా ఉంటూ సంవత్సరానికి ఒకసారి ఉగాది రోజున కళ్యాణం చేయించుకుంటున్నారు. ఆ స్వామివారి అనుగ్రహాన్ని కూడా గురుదేవులకు శ్రీ మహామంత్రాన్ని ఉపదేశించిన సద్గురు కాళీమాతయే కల్పించారని గురుదేవుల ప్రగాఢ విశ్వాసం, ప్రత్యక్ష అనుభవం. అందుకేనేమో అన్ని రూపాలు నావే అంటూ వేజండ్లపురములో ఉన్న ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతయే శ్రీకృష్ణ భగవానునిగా, శ్రీకృష్ణుడే శ్రీ వెంకటేశ్వర స్వామిగా గురుదేవులకు భూగర్భ సమాధిలో దర్శనమిచ్చినట్లుగా తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. విశేషం ఏమిటంటే గురుదేవుల నోటి నుంచి వచ్చే పలుకులన్నీ అమ్మ శ్రీ కాళీమాతయే పలికిస్తుంది అంటూ ఉంటారు గురుదేవులు. తాము నిమిత్త మాత్రులమని
తెలియజేస్తూ ఉంటారు. మహాశక్తి కాళీమాత మహిమలు, లీలలు ఎన్నెన్నో మరెన్నో అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. మరొక సందర్భంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఆదిపరాశక్తి అపారమైన కృపా కటాక్షాలతో తమ గృహంలోని అందరిపైన ఆశీస్సులను కురిపిస్తుందని, తన నోట అనేక పద్యాలను పలికించటమే కాకుండా తమ తల్లిగారైన పార్వతమ్మను మెచ్చి దీవించిందని, అంతేకాకుండా తమ తండ్రి గారైన ఐతమరాజు గారిని ఆశీస్సులతో అలవించిందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. పలికించ నా నోట పలు పద్యములు కాళీ, అద్భుతముల నిన్నో అరసినాను, శేషతల్పముపై స్థిరముగా శయనించి ధ్యానములోనున్న తరుణమందు వేజండ్లపురికిని వెలుగుతో వచ్చిరి వరకృష్ణ తిరుమల వాసులపుడు. కనుపించి నాకెంతో కనువిందు చేయంగా ఆనందము పొంగెనధిక రీతి, మా తల్లి పార్వతమ్మను మెచ్చి దీవించే మా గృహమందున మాతకాళీ. ఆశీస్సులందించ ఆదిపరాశక్తి తండ్రి ఐతమరాజు ధన్యుడయ్యే. తల్లి గోవిందనామాల తనరుచుండు, విష్ణు భక్తితో నా తండ్రి వెలిగినాడు. తల్లిదండ్రుల పూజలే తరలివచ్చి వారసత్వముగా మమ్ము వరలజేయ. భక్తి భావమే ధనమౌచు పరిమళించి నిత్య నూతనంబగుచును నేటికింకా. వెంకటపతి సేవలు సాగు విమల రీతి, వినుము వేజండ్ల శ్రీ గురు వేదవాక్కు. శ్రీ కాళీమాత కరుణ అపారమైనది, అనంతమైనది, అనన్యమైనది. పామరుని కూడా పండితుని చేసే కృపా స్వరూపిణి శ్రీ కాళీమాత. నిరంతర ధ్యాన వ్రతులైన గురుదేవుల చేత అనేక పద్యాలను పలికింపచేసింది శ్రీ కాళీమాత. శ్రీ కాళీమాత కృపా కటాక్షం వల్ల గురుదేవులు అనేక ఆశ్చర్యకరమైన అంశాలను దర్శించగలిగారు. ఒకానొక సందర్భంలో భూగర్భ సమాధిలో ఉన్న శేషతల్పం మీద గురుదేవులు పడుకొని ధ్యానం చేస్తున్న సందర్భంలో శ్రీ కాళీమాత గర్భాలయంలో పెద్ద శబ్దం వినిపించింది. అమ్మవారే స్వయంగా కదలి వస్తున్నారేమో అన్నట్లు గురుదేవులకు అనిపించింది. ఇంతలో గురుదేవులు కనులు తెరచి చూడగా ఎదురుగా ఉన్న గోడలో ముందుగా శ్రీ కాళీమాత స్వరూపం కనిపించింది. ఆ తర్వాత ఆ కాళీమాతయే శ్రీకృష్ణ భగవానుడిగా కనిపించింది. ఆ తరువాత ఆ శ్రీకృష్ణ స్వరూపమే శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఎంతో కాంతితో గురుదేవులకు దర్శనమిచ్చాడు. 19-10-2001 శ్రీ వృషభనామ సంవత్సరం ఆశ్వేయుజ మాసం తదియ శుక్రవారం అర్ధరాత్రి తెల్లవారితే శనివారం అనురాధ నక్షత్రం మిథున లగ్నంలో శ్రీకృష్ణ భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం గురుదేవులకు లభించింది. అదే సమయంలో మా స్వగృహానికి శ్రీ కాళీమాత వెళ్ళి మా మాతృమూర్తి పార్వతమ్మ గారికి, మా పితృదేవులు ఐతమరాజు గారికి
ప్రత్యక్ష దర్శన భాగ్యం ఇచ్చారు. ఆ సమయంలో యదువంశ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు, కలియుగ నాథుడైన శ్రీ వెంకటేశ్వరుడు వేజండ్ల గ్రామానికి అనంత కాంతులతో వేంచేసి గురుదేవులకు దర్శనమిచ్చి గురుదేవుల కళ్లకు విందు చేయగా గురుదేవులలో ఆనందం అధికంగా ఉప్పొంగింది. మా తల్లి పార్వతమ్మ విశేష భక్తి భావంతో నిరంతరం ఆసువుగా గోవింద నామాలు వల్లిస్తూ ఉండేవారు. గురుదేవులు శ్రీ కాళీమాతను ప్రార్థించగా ఆ తల్లి కరుణ మా అమ్మగారి మీద ప్రసరించి మా ఇంటిలో మా అమ్మగారికి ఆ దేవి ప్రత్యక్షమైంది. అప్పుడు మా తండ్రి ఐతమరాజు గారు కూడా శ్రీ కాళీమాతను ప్రత్యక్షంగా దర్శించుకున్నారు. మా తండ్రి గారు శ్రీ విష్ణు భగవానుని నిత్య దైవార్చనా తత్పరులు. ధూప దీప నైవేద్యాలను శ్రీ వెంకటేశ్వరునికి సమర్పించి పూజించేవారు. గురుదేవుల ప్రార్థన మేరకు మా తండ్రి గారి పట్ల శ్రీ కాళీమాత అపారమైన కరుణను కురిపిస్తూ ప్రత్యక్షంగా కనిపించి ఆశీస్సుల్ని అందించింది. ఆ తల్లి కృపకు పాత్రుడైన మా తండ్రి గారు ధన్యులయ్యారు. మా తల్లిదండ్రులు విమల భక్తి భావ సంపన్నులు. మా అమ్మ తెల్లవారుజామున మంచం మీద పడుకునే గోవిందారామ గోవిందారామ అంటూ అనేక భక్తి భావ సమ్మిళితమైన నారాయణ నామ చరణాలను పాడుతూ ఉండేది. మా తండ్రి ఐతమరాజు గారు విష్ణు పూజా దురంధరుడు. మా తల్లిదండ్రుల నిత్య పూజార్చనా ఫలమే వారి సంతానమైన మాకు వారసత్వంగా సంక్రమించడంతో మేము కూడా శ్రీ వెంకటనాథుని నామస్మరణమే పరమధనంగా భావించి ఆధ్యాత్మిక భక్తి భావంతో మెలుగుతూ ఉంటాము. తరతరాలుగా మాకు సంక్రమించిన తిరుమల నాథుని భక్తి భావ పరంపర నిత్య నూతనమవుతూ నేటికి పరిమళిస్తూ ఉన్నది. స్వచ్ఛమైన భక్తి భావంతో మా వంశంలో శ్రీ వెంకటనాథుని సేవలు అవిశ్రాంతంగా సాగుతూనే ఉన్నాయి. అందుకోసమే గురుదేవులు వేజండ్లపురములో శ్రీ సంతాన బాల వెంకటేశ్వర స్వామిని స్వయముగా ప్రతిష్ఠించి గురుదేవులు అగ్రజులుగా భావిస్తూ ఇప్పటికీ నిత్యము ఆరాధిస్తూ ఉంటున్నారు. వేజండ్ల శ్రీ గురుడునైన నేను వినిపించే వేద తుల్యమైన ఈ పలుకుల్ని అందరూ ఆలకించండి, ఆచరించండి, జీవితాల్ని సార్థకం చేసుకోండి, కృతార్థులు కండి అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఒకానొక సందర్భంలో ప్రాణం పోలేదు, యజ్ఞం ఆగలేదు అనే శీర్షికతో అనేక అద్భుతమైన విషయాలను తెలియజేశారు. నిరంతరం గురుదేవులు ఆరాధించి పూజించి అర్చించే శ్రీ వరకాళీమాతయే గురుదేవులకు శ్రీకృష్ణునిగా, శ్రీకృష్ణుడే శ్రీ వెంకటేశునిగా ప్రథమ దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన సన్నివేశాన్ని వివరించిన తీరు భక్త మహాశయులకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ కళ్యాణ గుణనిధి, కలియుగేశుడు, శుభప్రదాత, సకల లోక పాలకుడు, అనంత మహిమాన్విత తేజోమూర్తి, విశ్వగురుడు, విరాట్ పురుషుడు, దయాసముద్రుడు, కరుణామృత రూపుడు అయిన శ్రీహరి వెంకటేశ్వరుని అనంత దివ్య మహిమలలో ఒక చిన్ని మహిమను గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియజేస్తున్నారు. సాధారణంగా గురుదేవులు ఎవరు ఏది చెప్పినా వింటారు. కానీ గురుదేవులు స్వయంగా
ఏదైనా ఆచరించి చూచిన తర్వాత మాత్రమే ఇతరులకు తెలియజేస్తారు. అంటే అనుభవ జ్ఞానాన్ని మాత్రమే అంగీకరిస్తారు. మా గృహంలో మా మాతృమూర్తి పితృదేవులు, మా పూర్వీకులు ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి పాల పొంగలి, పాయసములు చేసి ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. మా కుటుంబ సభ్యులు అందరూ శ్రీ వెంకటేశ్వరుని భక్తులే. గురుదేవులకు శ్రీ విశ్వజనని ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత సాక్షాత్కరించినందున గురుదేవులు మాత్రం శ్రీ కాళీమాతను పూజిస్తూ ఉంటారు. శ్రీచక్రం పైన కూర్చొని ధ్యానం ఆచరిస్తూ 1993 సంవత్సరం అక్టోబరు నెల విజయదశమి పర్వదినం నుంచి యజ్ఞం ప్రారంభించి నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తూ ఎన్నో దివ్యానుభూతులు పొందుతున్న సమయంలో 2001 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల మంత్ర సహిత శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంతో 108 రోజులు యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. యజ్ఞానికి స్థల నిర్ణయం చేసి ఆ స్థలంలో తులసీ వనాన్ని పెంచాము. ఆ వనంలో చతుర్థ ద్వారాలతో యజ్ఞశాల నిర్మించి షోడశి అంటే 16 శ్రీలక్ష్మీ సహిత వెంకటేశ్వర స్వామి చిత్రపటాల్ని స్థాపించాము. యజ్ఞాన్ని ప్రారంభించి చేస్తున్న కాలంలో 85 సంవత్సరాల వయసు ఉన్న మా పితృదేవులకు పెద్ద జబ్బు చేసినది. కొద్ది రోజులు డాక్టర్లు మందులు వాడి తదుపరి పట్టణ వైద్యశాలలో చేర్పించారు. అయితే పరిస్థితి గమనించిన వైద్యులు 1-2 గంటలు లేదా 1 రోజు కన్నా మా పితృదేవులు బ్రతకరని తేల్చి చెప్పారు. ఇక చేయగలిగింది లేక మా పితృదేవులను మా స్వగృహానికి తీసుకువచ్చారు. ఇంతలో మా బంధువులు, మా తండ్రి గారి ఆప్తులు, మిత్రులు వందలు వేల సంఖ్యలో వచ్చి చూచి వెళుతూ ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మా తండ్రి గారి శ్వాస ఆగిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ కనులు మూసుకుపోయి ఇక కొద్ది క్షణాలే అన్నట్లు ఉంది. అప్పుడు మా పీఠంలో విజయదశమి దీక్షలు చేస్తున్న భవానీలు దివ్య లోకాల నుండి దిగివచ్చిన దేవర్షుల వలె ఎరుపు వస్త్రాలు ధరించి ముక్త కంఠంతో శ్రీ కాళీమాత నవాక్షర బీజమంత్రాన్ని పఠిస్తున్నారు. వచ్చిన వారందరూ తులసీ తీర్థం పెదవులకు రాస్తున్నారు. అలాంటి సమయంలో 3వ రోజున మా అగ్రజులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, నేను కలిసి అంటే గురుదేవులు కలిసి శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంలో ప్రతి 2 పంక్తులకు ఓం నమో వెంకటేశాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని సంపుటి చేసి 1 జాము కాలం పాటు అంటే 3 గంటలు స్తోత్ర పారాయణ చేశాం. తదుపరి గురుదేవులు తమ అగ్రజులను పారాయణం చేస్తూ ఉండమని చెప్పి గురుదేవులు ఆ రాత్రి భూగర్భ సమాధిలో శేషపాన్పుపై యోగం ఆచరిస్తూ ఉన్నారు. ఇంతలో గర్భగుడిలో నుంచి పెద్ద గజ్జల శబ్దం వినపడింది. అప్పుడు సుగంధభరితమైన సువాసన వచ్చింది. గురుదేవులు కనులు తెరిచి చూశారు. ఎదురుగా ఉన్న గోడలో కోటి సూర్యకాంతులతో ముందుగా శ్రీ కాళీమాత కనిపించి ఆ కాళీమాతయే శ్రీకృష్ణునిగా, ఆ శ్రీకృష్ణుడే శ్రీ వెంకటేశ్వర స్వామిగా దివ్య మంగళ స్వరూపముతో దర్శనమిచ్చారు. ఆ సమయంలో మా గృహంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా మా తల్లిగారు మెలకువతోనే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో శ్రీ కాళీమాత మా పితృదేవుల ముందు సాక్షాత్కరించి ఉండటాన్ని చూచిన మా తల్లిగారికి నోటి వెంట మాటలు రాలేదు. ఆ సమయంలోనే మా తండ్రి గారు
ఓం శ్రీ కాళీమాత అంటూ లేచి కూర్చున్నారని మా తల్లిగారు చెప్పగా అందరూ విన్నారు. తెల్లవారింది. అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది. మళ్ళీ వచ్చిపోయే బంధుమిత్రుల సంఖ్య అధికమైంది. అమ్మవారి అనుగ్రహంతోనే మా పితృదేవులకు పునర్జన్మ వచ్చినట్లు అయింది. ఎటువంటి వైద్య సహాయం లేకుండానే దినాభివృద్ధి చెందుతూ పరిపూర్ణ ఆరోగ్యం చేకూరింది. మేము చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి యజ్ఞానికి 108వ రోజున నిర్విఘ్నంగా పూర్ణాహుతి ఇవ్వటం జరిగింది. ప్రాణం పోలేదు, యజ్ఞం ఆగలేదు. పైన తెలిపిన అనుభూతితోనే శ్రీ వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తూ శ్రీ వెంకటేశుని లీలా వైభవాలను పద్యాల రూపంలో భక్తజనులకు గురుదేవులు అందిస్తున్నారు. అన్ని వేళలయందు అండగా నిలిచి సకలము సమకూర్చగల సత్యదేవుడైన సప్తగిరీశ్వరుని మహిమలు చెప్పటం సాధ్యమా? అక్షయ అనుభూతులలో అణుమాత్రమే వివరిస్తున్నారు గురుదేవులు. ఈ దివ్య గ్రంథ పారాయణం వలన సకల శుభాలు సమకూరి సాంసారిక బాధ విముక్తి కలిగి సమస్త ఆరోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. మానసిక ప్రశాంతి లభిస్తుంది. సకల తీర్థ సంసేవన ఫలం లభ్యమవుతుంది. భక్త మహాశయులు కూడా శ్రీ వెంకటేశ్వరుని లీలా వైభవాన్ని పారాయణ చేస్తూ అక్షయ అనుభూతులు పొందుతూ ఆనంద సుఖ సంతోషాలతో అలరారుతూ జీవన్ముక్తులు కావాలని అవుతారని గురుదేవులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇది నా స్వానుభవము అని గురుదేవులు తెలియజేస్తూ, మా ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కనుక గురుదేవులు వేజండలో శ్రీ సంతాన బాల వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. స్వామివారు గురుదేవులకు వేజండ్ల భూగర్భ సమాధిలో దర్శనమిచ్చిన తరువాత మాత్రమే గురుదేవులు శ్రీ తిరుమలేశుని లీలా వైభవాన్ని పద్యాల రూపంలో రచించారు.